బైబిల్ క్విజ్ తెలుగులో 21వ ఎపిసోడ్కు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల 2వ శనివారము మరియు చివరి ఆదివారములలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించబడుతుంది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలియజేసిన మొదటి వ్యక్తికి 500 రూపాయల బహుమతి అందచేయడం జరుగుతుంది. ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని సమాధానాలను సిద్ధం చేసుకొని ఫోన్ చేయడం ద్వారా కానీ లేక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా కానీ సమాధానాలను తెలియజేయగలరు. సమాధానాలు తెలియజేయవలసిన ఫోన్ నెంబరు 955359263. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని మీకు మీరే పరీక్షించుకోవటానికి, దేవునిలో ఆత్మీయంగా ఎదగటానికి, బైబిల్ని మరింత పరిశీలనాత్మకంగా చదవటానికి, దేవునిలో సమయాన్ని గడపటానికి ఈ బైబిల్ క్విజ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 20వ ఎపిసోడ్ విజేతను ప్రకటిస్తున్నాం. 20వ ఎపిసోడ్ విజేత పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ఎం గ్లోరీ గారు మీకు మా S&S ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ తరపున ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్న అభ్యర్థులందరి తరపున హృదయపూర్వకమైన శుభాభినందనలు. అన్ని విషయాల్లో దేవుడు మీకు క్షేమకరమైన జీవితాన్ని దయచేయాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 20వ ఎపిసోడ్లో పాల్గొని సమాధానాలు తెలియజేసిన మిగిలిన సభ్యులందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనములు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 21వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం లెక్కలకు సంబంధించిన ప్రశ్నలు. ఇందులో మొత్తం 27 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నింటినీ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు అపోస్తలుల కార్యముల నుండి మాత్రమే సేకరించడం జరిగింది. అభ్యర్థులు గమనించగలరని మనవి. ప్రతి ప్రశ్నకు ఒక సంఖ్యను మాత్రమే సమాధానంగా తెలియజేయవలసి ఉంటుంది. అభ్యర్థులు గమనించండి. ప్రశ్నలు మొదలు పెట్టుకుందాం. మొదటి ప్రశ్న, యజమానుడు తన దాసులందరికీ కలిపి మొత్తం ఎన్ని తలాంతులు పంచిపెట్టాడు? రెండో ప్రశ్న, ధనవంతునికి ఎంతమంది సహోదరులు ఉన్నారు? మూడో ప్రశ్న, ఇంచుమించు ఎన్ని సంవత్సరములు దేవుడు అరణ్యములో ఇశ్రాయేలీయుల చేష్టలను సహించాడు? నాలుగో ప్రశ్న, బర్నబా పౌలును తార్సు నుండి తీసుకొని వచ్చిన తరువాత వారిద్దరూ కలిసి ఎన్ని సంవత్సరములు అంతియోకయ సంఘములో వాక్యమును బోధించారు? ఐదో ప్రశ్న, పట్టణమునకు పోవు ఇనుప గవినిని చేరాలంటే ఎన్ని కావలను దాటాలి? ఎన్ని కావలులను దాటాలి గమనించాలి. నెక్స్ట్ ఆరో ప్రశ్న, పస్కా పండుగకు
ఎన్ని దినములకు ముందు యేసు బేతనియాకు వచ్చాడు? 7వ ప్రశ్న, మనుష్యుడు కొండల మీద విడిచి వెళ్ళిన గొర్రెలు ఎన్ని? 8వ ప్రశ్న, యేసు స్వస్థపరిచిన అబ్రహాము కుమార్తెను ఎన్ని సంవత్సరముల నుండి సాతాను బంధించినది? 9వ ప్రశ్న, హేరోదు పేతురుకు కావలిగా ఎన్ని చతుష్టయముల సైనికులను ఉంచాడు? 10వ ప్రశ్న, ఎన్నోవ కుమారుని కోరిక మేరకు తండ్రి తన ఆస్తిని పంచిపెట్టాడు? 11వ ప్రశ్న, సౌలు ఇశ్రాయేలీయులను ఎన్ని సంవత్సరములు పరిపాలించాడు? 12వ ప్రశ్న, స్త్రీ పోగొట్టుకొనిన వెండి నాణెములు ఎన్ని? 13వ ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం అండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలను దయచేసి లైక్ చేసి ఈ సమాచారం ఇంకా అనేకులకు చేరటానికి సహాయపడండి. మీకు తెలిసిన వారికి, మీ శ్రేయోభిలాషులకు ఈ వీడియోలను షేర్ చేయడం ద్వారా ఇంకా అనేకులకు ఈ వీడియో చేరడానికి దయచేసి సహాయపడండి. అంతేకాకుండా మేము మరింత మెరుగ్గా ఈ క్విజ్ నిర్వహించడానికి మీ విలువైన అభిప్రాయాలు దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. 13వ ప్రశ్న, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని ఎన్నో కీర్తనలో రాయబడింది? 14వ ప్రశ్న, పగలు మరియు రాత్రి విందులకు ఎన్ని రకాల మనుషులను పిలవకూడదు? 15వ ప్రశ్న, కనానులో 7 జాతుల వారిని నాశనము చేసి వారి దేశములను ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా పంచి ఇవ్వడానికి ఇంచుమించు ఎన్ని సంవత్సరములు పట్టింది? 16వ ప్రశ్న, నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరు అని యేసు ఎన్ని సమూహాలతో చెప్పాడు? 17వ ప్రశ్న, సిలోయాములోని గోపురము కింద పడి చనిపోయిన వారు ఎంతమంది? 18వ ప్రశ్న, అన్ని జనులు అవశ్యముగా విసర్జింపవలసిన అంశములు ఎన్ని? 19వ ప్రశ్న, పిలువబడిన వారు విందుకు రాకుండా ఎన్ని రకాల నెపములు చెప్పారు? 20వ ప్రశ్న,
శిష్యులకు యేసు ఇచ్చిన క్రొత్త ఆజ్ఞలు ఎన్ని? 21వ ప్రశ్న. అంజూరపు చెట్టు పండ్ల కోసం యజమానుడు ఎన్ని సంవత్సరములు వెతికాడు? 22వ ప్రశ్న. ఎన్ని ప్రాంతములలో నివసించు అన్యజనులుగా ఉండిన సహోదరులకు లేఖ వ్రాయబడింది? 23వ ప్రశ్న. నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు భాగము లేదు అని యేసు చెప్పినప్పుడు పేతురు తనకు సంబంధించిన ఎన్ని అవయవములను కడగమని యేసును కోరాడు? 24వ ప్రశ్న. ఇశ్రాయేలీలు వారంలో పని చేయదగిన దినములు ఎన్ని? 25వ ప్రశ్న. పేతురు చెరసాలలో ఎంతమంది సైనికుల మధ్య నిద్రపోయాడు? 26వ ప్రశ్న. శిష్యులు యేసును ఎన్ని విధాలుగా పిలిచారు? 27వ ప్రశ్న మరియు చివరి ప్రశ్న. అక్రమము చేయువారు ప్రభువు నామమును బట్టి ఎన్ని రకాల కార్యములను చేశామని చెప్పుకున్నారు? ఇవండి మీకు ఈ 21వ ఎపిసోడ్లో ఇచ్చిన 27 ప్రశ్నలు. ఇక తిరిగి డిసెంబర్ 2వ శనివారంలో నిర్వహించబోయే బైబిల్ క్విజ్ 22వ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు.